మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బ్రేకింగ్. రాజధాని ఎక్స్ప్రెస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ కోచ్ లో మంటలు, ప్రయాణికులందరూ ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నారు. కేరళ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైల్లో ఆదివారం అనగా ఈ రోజు ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ రైలు వచ్చేసి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ట్రైన్ ఇది. రైలు కోటా డివిజన్ పరిధిలోని విక్రమ్గఢ్ అంటే మధ్యప్రదేశ్ లోని కోటా డివిజన్ పరిధిలో విక్రమ్గఢ్ హలోట్ స్టేషన్ సమీపంలో రాగానే ఒక్కసారిగా ఏసీ కోచ్ లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులు సురక్షితంగా ఇంటికి దించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. కేరళ నుంచి ఢిల్లీకి వెళ్తుంది ఈ ట్రైను. ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం కోటా డివిజన్ పరిధిలోని రిక్షా విక్రమ్గఢ్ అలోట్ రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో రైల్లో ఒక్కసారిగా ఏసీ కోచ్ లో ఈ యొక్క మంటలు చెలరేగాయని మనకు సమాచారం వస్తుంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం అనగా ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ జరగలేదు. వెంటనే రైల్వే సిబ్బంది వెంటనే ప్రయాణికులందరినీ కిందికి దించడం జరిగింది. సో ఉదయం 5:15 గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. కేరళ తిరువనంతపురం నుంచి ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కు ఈ రైలు బయలుదేరింది. రైలు నెంబర్ 12431 రాజధాని ఎక్స్ప్రెస్ రత్లం దాటిన తర్వాత ఈ ఘోర ప్రమాదానికి గురైంది. రైలులోని B1 ఏసీ కోచ్ లో మొదట మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడ కోచ్ లో ఉన్న 68 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ 68 మంది ప్రయాణికులను రైలు గార్డు వెంటనే అలర్ట్ అయ్యాడు. లోకో పైలట్ ను అప్రమత్తం చేసి వెంటనే రైలును నిలిపివేయడంతో ఘోర ప్రమాదం వాస్తవానికి తగ్గింది. మనం ఈ మధ్యలో చూస్తున్నాం, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న హైదరాబాద్ నాంపల్లిలో కూడా జైపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ లో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. సో సమ్మర్ కావడంతో ముఖ్యంగా ఏసీ కోచ్లే ఎక్కువగా తగలబడుతున్నాయి. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులు చాలా మంది మరణించే పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యలో బస్సు ప్రమాదాలు కూడా జరిగాయి, అవి కూడా ఏసీ బస్సులోనే. సో ఎందుకంటే ఏసీ బస్సులలో షార్ట్ సర్క్యూట్ కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ఎక్కువగా ఆ ఏసీ ఏవైతే మోటార్స్ ఉన్నాయో రన్నింగ్ కావడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. సో మొత్తం మీద రాజధాని ఎక్స్ప్రెస్ మంటలు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. 68 మంది ప్రయాణికులు దించేసిన తర్వాత ఆ కోచ్ ను ఏవైతే మంటలు వచ్చాయో ఆ కోచ్లను ఆ ఇతర కోచ్లతో తీసేసి వేరే కోచ్లు ఏవైతే బాగున్నాయో ఆ కోచ్లతో రైలు అయితే బయలుదేరింది. కాస్త ఆలస్యంగా బయలుదేరినప్పటికీ మొత్తం మీద ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంట్లో గార్డు సమయ స్ఫూర్తిని అందరూ కూడా అభినందించారు. ఎందుకంటే గార్డే వెంటనే గమనించి ఆ ట్రైన్ ను ఆపేసి వెంటనే ప్రయాణికులందరినీ కూడా దించేయడం జరిగింది. సో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టారు. రైళ్ల రాకపోకలకు ఈ సంఘటనతో ఈ ప్రమాదం కారణంగా న్యూఢిల్లీ ముంబై ప్రధాన రైలు మార్గంలో రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. ఈ యొక్క ట్రైన్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్ లో కోటా డివిజన్ లో ఈ యొక్క ప్రమాదం జరిగింది.